హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న మానస వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్లో నేను మార్వాడి సంఘంలో వినాయకుడిని అయితే చూపించాను కదండి. ఇవాళ ఇది పోచమ్మ గల్లీలో పార్వతీ శివపుత్ర మండలి వాళ్ళది వినాయకుడు అయితే చాలా బాగుందండి. అక్కడ పోచమ్మ గల్లీలో పెద్ద గణేశుడు పెట్టిండ్రంటే చూడడానికి వెళ్ళినాం, కానీ అక్కడ అన్నదానం ఉండేసరికి చాలా హెవీ రష్ ఉందండి. దాని పక్కనే ఇక్కడ పార్వతీ శివపుత్ర సంఘంలో వినాయకుడిని అయితే పెట్టిండ్రు. ఇదైతే ఎంత బాగుంటుందంటే చాలా హైట్ ఉంది. ఇంకా మళ్ళీ దాని పక్కకే ఇక్కడ ఇది కూడా పోచమ్మ గల్లీలోనే అండి. రాధాకృష్ణ స్టాచ్యూలో పెట్టిండ్రు. డెకరేషన్ అయితే ఇక్కడ హైలైట్ చేసిండ్రండి. చాలా బాగుంది డెకరేషన్ కానీ, అక్కడ వాతావరణం కానీ చాలా మంచి అనిపించింది. ఈ వినాయకుడిని చూస్తుంటే నాకైతే ఈ కాలంలో ఇప్పుడు పిల్లలందరూ వినాయకుడు రాధాకృష్ణ అంటున్నారు కదా, ఆ థీమ్లో పెట్టిండ్రండి. ఇది అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వినాయకుడు. ఇంకా ముందు చూపిస్తాను వినాయకుల్లో. నేను నిజామాబాద్లో ది బెస్ట్ వినాయకుడిని చూపిస్తాను. అంటే అన్ని వినాయకులు బాగానే ఉన్నాయి, కాకపోతే ఇంకా నా మనసుకు బాగా నచ్చిన వినాయకుడు మీకు ముందు చూపిస్తాను. చూడండి, ఇంకా చాలా హెవీ రష్ ఉండేసరికి తిరగడం అనేది కొంచెం కష్టమైంది. నేను ఈ పోచమ్మ గల్లీలో తెలంగాణ స్టేట్లో సెకండ్ వినాయకుడిని చూపిస్తాను హైట్లో. అది ఈరోజైతే వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా డెకరేషన్ చూస్తున్నారు కదా, చాలా గ్రీన్ థీమ్లో బాగుందండి. డెకరేషన్ చూస్తుంటేనే హైలైట్ అనిపించింది అక్కడ. ఇది వచ్చేసి ఇది కూడా పోచమ్మ గల్లీలోనండి, హిమేశ్వర గణేష్ మండలి. ఇంకా నిజామాబాద్లో స్పెషల్ వినాయకుడు గుమ్మడికాయల వినాయకుడు, మొత్తం టోటల్ గుమ్మడికాయలతోనే వేసిండ్రండి. ఇది వచ్చేసి వర్ణి చౌరస్తాలో ఉంది, ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర. చాలా పెద్దగా ఉంది, ఎంత బాగుందో. గుమ్మడికాయల వినాయకుడు మొత్తం టోటల్ గుమ్మడికాయలతోనే వేసిండ్రండి ఈ వినాయకుడిని. అక్కడ కూడా చాలా రష్ ఉండే. నిన్న అన్ని వినాయకుల దగ్గర అన్నదానం అనేది జరిగింది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో. ఇంకా వినాయకుడు నిమజ్జనం అప్పుడు గుమ్మడికాయలు అట్లా వేలం పాటిస్తారు అని చెప్పేసి అన్నారు అక్కడ. నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు. ఇంకా ఇది వచ్చేసి పెన్సిల్తోని వినాయకుడు మొత్తం పెన్సిల్తోని రెడీ చేసిండ్రండి. మహాభారతాన్ని రాస్తున్నట్టు ఇక్కడ వ్యాస మహర్షిని కూడా పెట్టిండ్రండి. ఇదైతే ఇంకా ఇది ఒక గల్లీలా, కానీ థీమ్ అయితే చాలా బాగుంది. పెన్సిల్తో చేయడం అంటే మనము ఏంది మట్టితో చేసి కలర్స్ వేసి పెడుతుంటే ఇంతకుముందు. ఇప్పుడు ఈ మధ్య మట్టి వినాయకుడు కాకుండా ఇట్లా వినాయకుడు చేసి తర్వాత దీన్ని యూజ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఈ థీమ్ అయితే నాకు బాగా నచ్చింది. మొత్తం టోటల్ కలర్ పెన్సిల్తోనైతే రెడీ చేసిండ్రు. ఎలుక చూసిండ్రా, మహాభారతం బుక్ని పట్టుకున్నట్టు వినాయకుడు మహాభారతాన్ని లిఖిస్తున్నట్టు చాలా బాగుంది. ఇది వచ్చేసి నా ఫేవరెట్ వినాయకుడు నిజామాబాద్లో. ఈ వినాయకుడు ఏంటంటే చిన్న వినాయకుడి ఈ ఇత్తడి వినాయకుడి విగ్రహాలతోని చిన్నగా ఏం లేదు, బాగానే ఉంది. చిన్న విగ్రహాలతోని వినాయకుడు అయితే రెడీ చేసిండ్రండి. ఇక్కడ రవీంద్ర గణేష్ వినాయకుడు అని చెప్పేసి ఇదైతే ప్రతి ఇయర్ ఒక స్పెషల్గా చేస్తారట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆవలతోని, యాపిల్స్తోని, ప్లస్ అక్వేరియం రాళ్ళతోని, గవ్వలతోని అట్లా రకరకాల వినాయకుల్ని చేస్తారంట అండి. ఇది ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకా వీళ్ళకి అవార్డ్స్ కూడా చాలానే వచ్చినాయి. నాకైతే ఈ వినాయకుడు అయితే ఎంత మంచి అనిపించింది అంటే, నేను ఇన్ని వినాయకుల దగ్గర దిగినంతసేపట్లా ఎక్కువ టైం స్పెండ్ చేసిందంటే ఇక్కడనే. నాకైతే చాలా నచ్చింది వినాయకుడు. ఎంత అంటే అబ్బా, చూస్తుంటేనే ఇట్లా మొత్తం కలర్స్తోని ఎంత మంచి అనిపించిందో. మళ్ళీ వినాయకులను ఎంత మంచిగా సెట్ చేసి పెట్టిండ్రు. ఈ వినాయకుడు వచ్చేసి 201 రూపీస్ కడితే ఆ వినాయక నిమజ్జనం రోజు వినాయకులను అయితే ఇస్తారట. ఈ నిజామాబాద్లో అవైలబుల్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ వెళ్ళండి. ఇది వచ్చేసి ఇక్కడ ఈ వినాయకుడు వచ్చేసి మన రైల్వే కమాన్ దిగిన తర్వాత ఉందండి. ఈ వినాయకుడు కూడా డెకరేషన్ చాలా బాగా చేసిండ్రు, చాలా బాగుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా చూడండి ఈ వినాయకుడు కూడా బాగుంది, నాకు ఇక్కడ కూడా నచ్చింది. కానీ నాకు మరీ ఎక్కువ నచ్చిందంటే ఇత్తడి వినాయకులతో చేసిన వినాయకుడు. డెకరేషన్ మంచి బ్లాక్ థీమ్లో మంచిగా చేసిండ్రండి ఇక్కడ వినాయకుడిని. ఇది రైల్వే కమాన్ దిగిన తర్వాత ఉంది. ఇంకా దాని కొంచెం దూరంలోనే ఇక్కడ ఇంకొక వినాయక మండలి ఉన్నది. అది కూడా చాలా బాగుంది వినాయకుడు. చూసారు కదండి, ఇవైతే మా నిజామాబాద్ వినాయకులు. మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే